10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అట్టలతో తెలంగాణ సచివాలయం రూపొందించాడు. అచ్చుగుద్దినట్లు అట్టపెట్టెలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు. ప్రత్యేకమైన నిర్మాణ శైలితో కొత్త సచివాలయం తెలంగాణ రాష్ట్రానికి ఓ ఐకాన్ మాదిరిగా రూపుదిద్దుకుంది. అలాంటి క్లిష్టమైన సచివాలయ నిర్మాణానికి అట్టలతో నమూనా తయారు చేశాడు బాలగోని అక్షయ్ గౌడ్ అనే విద్యార్థి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన బాలగోని అక్షయ్ గౌడ్ ఘట్కేసర్ మండలం నారపల్లిలోని ఆంజనేయ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. వినూత్నంగా ఆలోచిస్తూ రోజు కొంత సమయం కేటాయించి తెలంగాణ సచివాలయం నమూనాను తయారు చేశాడు. ఖాళీగా ఉన్న సమయాల్లో సృజనాత్మకంగా ఆలోచించే అక్షయ్ గౌడ్ ఇప్పటికే తాము నివసిస్తున్న ఇంటి నమూనా పోచారం స్ఫటిక రామలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని, ట్రాక్టర్, ట్రక్, జీపులను తయారు చేశాడు. అవి తయారు చేయడంలో నేర్పు రావడంతో ఇప్పుడు తెలంగాణ సచివాలయం నమూనాని అట్టలతో రూపొందించాడు. అంతేకాదు, అట్టలతో తెలంగాణ సచివాలయం నిర్మించడంతో పాటు రిమోట్ సిస్టంతో లైటింగ్ అమర్చాడు. దుమ్ము ధూళి పట్టకుండా రక్షణ కవచంగా ఫ్రేమ్ని కూడా తయారు చేశాడు. ఈ నమూనా రిమోట్ లైటింగ్ సిస్టమ్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. అందరి ప్రశంసలు అందుకుంటోంది. మరియు అవెంజర్స్ ఎగ్జిబిషన్ 2 సినిమా సెట్టింగ్స్ ఒకే చోట. మొట్టమొదటిసారిగా ఇప్పుడు మన నెల్లూరులో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందించే జైంట్ వీల్స్, మెరీ గ్రౌండ్స్, కొలంబస్, బోట్ షికార్, డ్రాగన్ ట్రైన్, బ్రేక్ డాన్స్, బౌన్సర్, టెడీ డ్రైన్, అంతేకాకుండా స్త్రీలకు కావలసిన ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఆభరణముల స్టాల్స్, కిచెన్ టూల్స్, ప్లాస్టిక్ గృహోపకరణాలు మరియు ఎన్నెన్నో రకాల స్టాల్స్ కలవు. మరియు మరెన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ కలవు. RRR మరియు అవెంజర్స్ ఎగ్జిబిషన్ సాయం సంధ్య వేళలో మీ కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా RRR మరియు అవెంజర్స్ ఎగ్జిబిషన్ కి విచ్చేయండి. మద్రాస్ బస్ స్టాండ్, YMCA గ్రౌండ్, నెల్లూరు.